మళ్ళీ కృష్ణా జిల్లాలో వైసీపీ కూటమి అనేది వేరువేరుగా ఉన్నాయి, రెండు కలిసిపోయినాయి అంటారు. తేడా లేదు, ఎడం చేయి పొరచేయే. ఏమన్నా మనం చూసాం కదా, తులసిబాబు అనేవాడి దగ్గరికి ఎమ్మెల్యే వెళ్ళి పరామర్శకి గంట సేపు అక్కడ కోర్టులోనూ పోలీస్ స్టేషన్లో మాట్లాడరావటం. తులసిబాబుకి మాకేం సంబంధం లేదు, పార్టీలో సభ్యత్వం లేదంటారు. నాకు తెలిసిన సబ్జెక్టు కరెక్షన్ విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీలో డెవలప్మెంట్ కమిటీలో దేంట్లో మెంబర్ అంటే ఎవరిస్తారు ప్రెసిడెంట్ అంటున్నారు. మరి నాకు సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలియదు, అది ఇచ్చారు అని అంటున్నారు. ఒకవేళ నిజంగా అయితే ఎవరిస్తారు అది? మరి అది అధిష్టానానికి తెలియకుండానే మా 8 నెలల పాటు అక్కడ హవా నడిపాడా గుంటూరులో, గుడివాడలో ప్యారలల్గా ఒక డిఫాక్ట్ ఎమ్మెల్యేగా నడపగలడా? గెలిపించింది నేను అంటున్నాడు కదా. అదే మరి ఎమ్మెల్యే అతను డిఫాక్ట్ ఎమ్మెల్యేగా చేస్తాను, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పరా పలానా చోట పలానా వాళ్ళు చేస్తున్నారండి, ఇది ఇటు జరుగుతుందని? ఏ కాన్స్టిట్యున్సీలో ఏమేమి జరుగుతుందో తెలియట్లేదా అక్కడ? ఏంది ఇదంతాను? ఇప్పుడు ఓన్లీ కృష్ణా జిల్లాలోనే చాలా డిస్టర్బ్, మిగతా దానికంటే కూడా అన్ని జిల్లాల్లోనూ ఉందండి ఉంది. కానీ బట్ ఇక్కడ మీ కొలికిపూడి శ్రీనివాస్ గారు తీసుకుంటే మళ్ళీ లేటెస్ట్ గా ఆయన ఏదో ఒక ఎస్ఐని మార్చకపోతే నేను ధర్నా చేస్తానని మళ్ళీ వచ్చింది. అవును, ఆయన్ని 2-3 సార్లు ఇష్యూ అయింది. క్రమశిక్షణ సంఘానికి పిలిచారు, ఏం జరిగిందో తెలియట్లేదు. ఇప్పుడు నిన్న నందిగామ చూసాము. నందిగామ అసలు వీళ్ళు ఎవరండి వెళ్ళిపోయి ఇది చేయడానికి? అక్కడ స్థానికంగా ఒక ఎమ్మెల్యే ఉంది, ఆవిడ ఎవరిని పెట్టాలి ఏంటనేది స్థానికంగా ఆవిడికి కదా చెప్పాల్సింది, చేయాల్సింది. ఎంపీకి ఏం సంబంధం? నువ్వు వెళ్ళి ఏం చేయగలవు అక్కడికి వెళ్ళి? నందిగామ కాన్స్టిట్యున్సీలో నీకు అంత సత్తా సామర్థ్యం ఉందా? లోకేష్ నీకు సన్నిహితమైనంత మాత్రం నువ్వు వెళ్ళి జిల్లా మొత్తాన్ని వేలేస్తావా నువ్వు? దాంట్లో కృష్ణా జిల్లా అంత చేతగాని చావదొచ్చిన జిల్లానా? నీ నాయకత్వాన్ని నువ్వు ఎట్లా చెప్తే అట్లా నడవటానికి ఇది చేయటానికి ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు పొరుగు పోతే పార్టీకి పొరుగు పోతుంది సుబ్బారావు గారు. దీంట్లో ప్రభుత్వానికి పార్టీకి పొరుగు పోతుంది, వాళ్ళు గమనించట్లా. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన సంధానం మరి ఏమో అర్థం కావట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, చేయాలి ప్రయారిటీస్ ఏంటో అర్థం కావట్లా. ఈ బలహీనతలు వీటన్నిటిని అడ్డం పెట్టుకుని అవతలాడు రెచ్చిపోతున్నాడు. దీన్ని అడ్డం పెట్టుకుని రేపొద్దున ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు మీరు అన్నట్టే కనుక ఏదైనా 1-2 ఇన్సిడెంట్లు జరిగినాయి అనుకోండి, తట్టుకోవడం కష్టమే కదా. అంతే కదా, స్లిప్ అయితే ఒక్కసారి జారిపోయి జారిపోతుంది. ఇప్పటికే అన్రిపేరబుల్ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది డే బై డే పరిస్థితి. అది ఎందుకు గమనించట్లేదు వీళ్ళు? ఎందుకు శుద్ధిని తీసుకెళ్లి దూలాన్ని గుచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది? నేను నందిగామ విషయం లాంటిది చూసుకున్నా. ఎందుకని అసలు సిగ్గుచేటు కదా, కృష్ణా జిల్లాకే సిగ్గుచేటు కదా, పాత కృష్ణా జిల్లా మొత్తాన్ని సిగ్గుచేటు కదా. తాడిగాడ పేరు ఇంతవరకు మార్చలేకపోవటం. ఆ రోజు పెట్టించింది ఇవాళ మంత్రి కదా. ఇవాళ కనీసం కృతజ్ఞతగా పార్టీలకి కృతజ్ఞతగా మంత్రి చేసినందుకు అతనన్న పూనుకలు ఆ పేరు తీపించాల్సిందే కదా. అంటే క్యాడర్ పోయి బోర్డులన్నీ తొలగించాలేమో. ఎన్టీఆర్ యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డి బోర్డు పెట్టిన తొలగించారు కదా. అలా ఇది ప్రత్యేకం అండి. సత్యమైపోతే తొలగించాల్సిందే. అసాంఘికంగా ఇలా ఎవరి సొంత ఆంధ్ర రాష్ట్రం అనేది ఏ కుటుంబాలకు సొత్తు కాదు కదా, వీళ్ళ ఇష్టానుసారం పేర్లు పెట్టుకోవటానికి. అటైతే పెట్టమనండి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కొన్ని కుటుంబాలు, ప్రధానమైన కుటుంబాలు ఉన్నాయి కదా, కుటుంబాల పేర్లతో ఇంటి పేర్లతో కూడా జిల్లాలను పెట్టేమనండి, సరిపోతుంది కదా. పార్టీలో సీరియస్నెస్ లేదు. ఇప్పుడు పార్థసారథి గారు ఏమో ఇష్యూ అయింది, సారీ చెప్తే అయిపోతుందా? నీకు తెలియకుండానే జోగి రమేష్ వచ్చి నీ పక్కన నిలబడతాడా? క్రమశిక్షణ సంఘం చైర్మన్ నారాయణ, కొనకల నారాయణ, ఆయన క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించారు కదా అక్కడ. ఆయన ఇతరులకి క్రమశిక్షణకి ఇది చేసే మనిషి ఆయనే. నువ్వు క్రమశిక్షణ ఉల్లంఘించి అక్కడ ఒక అసాంఘికమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని ఊరేగిచ్చావు కదా. మాకు తెలియదంటే ఎట్టది కుదురుతుంది? పాంప్లెట్లో పేర్లు వేశారు. ఇవన్నీ ఏంది? ఎక్కడికి పోతుంది పార్టీ? అసలు ఏం జరుగుతుంది? మాట్లాడితే ఏంటంటే నా మీద కూడా కొంతమంది ఎందుకు నువ్వు అనవసరంగా మాట్లాడి పార్టీని నష్టం చేస్తున్నావు, నీ మూలాన్ని. నాకేం పార్టీకి నష్టం చేయాలని రాష్ట్రం. ఎగ్జాక్ట్లీ. నాకు ఇప్పుడు ఒకటి సుబ్బారావు గారు, నాకేం ఆంధ్రప్రదేశ్లో నా ఓటుకు హక్కు లేదు, ఇంటి పన్ను కట్టే పని లేదు, పొలం ఉండా, నా కుటుంబ పొలం ఉండా, నాకేం దాంట్లో వాటాలు ఏమీ లేవు. ఏమండి, నాకు అసలు ఎటువంటి బాండేజ్ లేదు ఆంధ్ర రాష్ట్రంతో. కాకపోతే ఏంటంటే ఒక తెలుగువాడిగా నేను పుట్టి పెరిగాను. ఎంతైనా ఆంధ్ర ఎవడం అంటే నాకు కృష్ణా జిల్లానే అంటాం ఎవరైనా. నా పిల్లలు కూడా ఎక్కడ వెళ్ళానంటే హైదరాబాద్లో మేము ఎక్కడ ఉన్నా కూడా మీది ఎక్కడంటే కృష్ణా జిల్లానే అంటారు ఎవరైనా. అదొకటి వామపక్ష భావాలు ఉంది, కళ్ళెదురు కనిపిస్తుంది, దాని మీద ఉండలేము. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం అటువంటిది. ఉద్యమాల్లో తిరిగిన వాళ్ళము, అన్నిట్లోనూ పాల్గొన్న వాళ్ళము, తప్పును ఒప్పునొప్పునకి అది పోరాటాలు చేసిన వాళ్ళం. రామారావు గారు వెనక నడిచిన వాళ్ళం. ఆయన జెండా పసుపు జెండా, ఎరుపు జెండా కాలేజీ డేస్ తర్వాత
పసుపు జెండానే వేసుకు తిరిగిన వాళ్ళం. ఇవాళ రాష్ట్రం పోతుందండి, కుక్కల చిమ్మిని ఇస్తర్లాగా అయిపోతుంది. ఇప్పటికే పాలు పొంగు లాంటి చక్కటి పాలు పొంగు లాంటి వచ్చే దాంట్లో 2019లో విషం చుక్కలు పడిపోయి 5 ఏళ్ళు సంక్రాయిపోయింది రాష్ట్రం. లేకపోతే ఈ పాటికి రాష్ట్రం బాగుండేదా? అదే కదా చంద్రబాబు గారు అదే చెప్తూ ఆయన ఎక్కువ 90% అటువైపు దృష్టి పెట్టినందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అది తప్పండి. 90% అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. దయచేసి మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఆయన చేరుతుందో లేదో తెలియదు కానీ ఆయన ఎక్కువ ప్రయారిటీ, అనవసరమైన ప్రయారిటీ ఎక్కువగా అటు ఇది చేసుకుంటున్నాడు. ఆయన ఏదో ఊహల్లోకి వెళ్తున్నారు. 2047 అని ఇవన్నీ దానికి అంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వవసరం లేదండి. ముందు మీరు పొలం పంట చేతికి రావాలంటే చీడపీడల్ని నివారించాలి, కలుపు మొక్కలను తొలగించాలి. అప్పుడు మీరు ఎరువులు వేయాలి, యూరియానో డిఏపినో ఏదన్నా అయితే కలుపు మొక్కలు అంతా పీకేసినాకైతే మొక్కలకు బట్టి పంట చేతికి వస్తుంది. సకాలంలో అంతర్సేద్యం చేయాలి. మీరు అవి చేయకుండా వాటిని చక్కగా కలుపు మొక్కలు నేవలంగా పెంచేసి మీరు ఎరువులు వేస్తానంటే కలుపు మొక్కలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీరు వేసే ఎరువులన్నీ కలుపు మొక్కలు తినేసి. ఇక కలుపు మొక్కలనే చూసి ఇదే పంట బ్రహ్మాండంగా బాగుంది అనుకుంటే అది ఎవరూ ఏం చేయలేవు. కానీ కొన్ని విషయాలు చిన్న ఇలాగనే కనిపిస్తుంది కానీ అవి పార్టీ మీద ఇప్పుడు రామ్మోహన్ నాయుడు అంటే కొద్దిగా గ్లామర్ ఉన్నటువంటి యువ నాయకుడు తెలుగుదేశంలో 3 రోజుల నుంచి చూస్తున్నామండి. సిగ్గుగా ఉందండి నిజంగా. మరి ఆ మాత్రం జ్ఞానం లేదా అతనికి? చదువుకుని కుర్రాడే కదా, కేంద్ర మంత్రి అయినంత మాత్రాన ఓ పార్టీలో కార్యకర్తే కదా, నాయకుడే కదా. ఎందుకు మాట్లాడడం? పార్టీ కేంద్ర మంత్రి అయినంత మాత్రాన మాట్లాడకుండా ఉండటానికి లేదు కదా. ఓ పక్కన అమ్మాయి మంగ్లీ అనే అమ్మాయి నేను చంద్రబాబు పేరు నా నోటి అమ్మట రావటానికి లేదు, నేను నోరెత్తను అని అంది. నిర్దాక్షిణ్యంగా అంది. అప్పుడు మాట్లాడమండి, పాట పాడటం కాదు కదా, నేను పేరు కూడా ఎత్తనాను అంది. వైసీపీకి తీర్థం తీసుకుని వైసీపీకి పచ్చబొట్లు పోడుచుకున్న ఒక కరుడు కట్టిన తీవ్రవాదులు అంటే అమ్మాయినే తీసుకెళ్ళి పెట్టాలి. ఆ అమ్మాయిని నీ పక్కన పెట్టుకుని ప్రోటోకాల్ దర్శనం తీసుకెళ్ళి పొద్దున్నే మన రథసప్తమి అరసవిల్లి దేవాలయంలో నువ్వు దర్శనాలు ఇప్పించాలి. ఆ ఫోటోలు మళ్ళీ బయటికి రావాలా? వచ్చినాయి కదా. అదే ఎంత సిగ్గు చేయట, కామన్ సెన్స్ ఉండాలి కదా. చిన్న ఇష్యూ అయినా పార్టీ మీద చిన్న ఇష్యూ ఏంటండి? ఇటువంటి చిన్న ఇష్యూలు కాదు, చాలా పెద్ద ఇష్యూలు ఇవన్నీ కూడా తెలియని ఇష్యూలుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. ఒకటి సామాన్యుల కార్యకర్తల దృష్టిలో చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఇర్రిపేరబుల్ లాస్ అవుతుంది అది. మరి ఎందుకని? ఇప్పుడు పాత రోజుల్లో సుబ్బారావు గారు, రామారావు గారు, చంద్రబాబు గారికి అనుభవం బాగా ఉంది. ఎప్పుడు శిక్షణా తరగతులు పెట్టేవాళ్ళు క్లాసులు పార్టీలో పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అందరినీ కూర్చోబెట్టి జరగబోయేది ఏంటి, ఏం జరగాలి, తీసుకో జాగ్రత్తలు ఏంటని ఎప్పటికప్పుడు ఓరియంటేషన్ క్లాస్ లాంటివి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు అది లేదు. గత కొన్ని సంవత్సరాలుగా అది లేదు. పోనీ వీళ్ళు చదువుకున్నారు కదా, చదువుకున్న వాళ్ళకన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. కేంద్ర మంత్రి చేసినట్టుగా ఏంటి మనం పక్కన ఉంది, రేపు పొద్దున ఏమన్నా అవుతుందేమో అనేది యాదృచ్ఛికం కాదు కదా అది. యాదృచ్ఛికం కాదు, ముందు రోజు ఈవెంట్ పెట్టుకున్నారు కదా, ఈవెంట్కే పిలవకూడదు కదా. ఏంటి అంతా సొంగలు కార్చడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక సింగర్ కోసం ఫోటోలు దిగటం ఏంటి? ఏంటి సింగర్తో ఫోటోలు దిగితే ఏంటో మీకు మీ బతుకు వాళ్ళు అయిపోయింది, ఆల్రెడీ అయిపోతుంది. డైనమిక్ లీడరు ఎంతో ఫ్యూచర్ ఉన్న కుర్రాడు. అతని మీద భవిష్యత్తు ఆధారపడి ఇంకా అతను ముందుకెళ్ళాలి. లోకేష్, రామ్మోహన్ నాయుడు ఇటువంటి వాళ్ళందరూ పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఒక ఆశ ఉంది అందరికీ. ఇటువంటి మీ ఇమ్మెచ్యూర్ పనులు చేస్తే నవ్వులు పాలు అవుతారు కదండి. ఇటువంటి ఒకటి కాదు, చాలా జరిగింది రాష్ట్రంలో సిరీస్. ఈ 7 నెలల్లో మినిస్టర్ల దగ్గర నుంచి చాలా మంది ఇట్లాంటివన్నీ కొంచెం అటు ఇటుగా చేసినట్టు. ఇప్పుడు ఇమీడియట్ గా చెప్పుకోవాలంటే 1 by 1 రావాలంటే చాలా ఉన్నాయి. అటువంటి మీడియాలో అలరవుతా వచ్చినాయి. అటు రాంప్రసాద్ మినిస్టర్ దగ్గర నుంచి అన్ని వరుసగా వస్తూ ఉన్నాయి. ఏంది అసలు అక్కడ ఒక ఇది లేదండి, ఏం జరుగుతుందో తెలియట్లా. పేపర్లోనేమో ఎంతసేపు ఓన్లీ వస్తేనేమో చంద్రబాబు గారు, లోకేష్ వార్తలు రావటం, లేకపోతే స్టేట్మెంట్లు వాళ్ళవి విమర్శిస్తూ రావటం. ఒక మంత్రి, ఎమ్మెల్యే స్టేట్మెంట్లు కానీ వాళ్ళు మాట్లాడే ప్రెస్ మీట్లు కానీ రావట్లా. మీడియా మేనేజ్మెంట్ అసలు జీరో. అసలు అక్కడ సీఎంఓలో కానీ పార్టీలో కానీ మీడియా మేనేజ్మెంట్ అనేది లేదనే గట్టిగా చెప్పొచ్చు. ప్రయారిటీ వార్తలు ఫ్రంట్లో ఏం రావాలి, ఇంపార్టెన్స్ ఏ వార్తకి ఇవ్వాలనేది ఒక ఎవరినో మీలాంటి ఒక సీనియర్ని పెట్టుకుని దాన్ని మానిటరింగ్ చేసేవాళ్ళు పెట్టుకుంటే లీడ్ చేసేది అదే కదా, మీడియానే కదండి. వాళ్ళ సమాజానికి వారధి, పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియానే కదా. మీడియాలో వచ్చేదాన్నే కదా సామాన్యులు చదివేది. మీడియా ఒకటి, మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు, ప్రాసిక్యూషన్ ఒకటి, ఇంటెలిజెన్స్ ఒకటి, ప్రధానాంగాలు ఇవన్నీ కూడా. మనిషి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు ఎట్లాగే ఇవన్నీ అంతే. అవును. మరి ఏమవుతుందో అర్థం కావట్లేదు. అసలు నిస్తేజంగా, నిర్వీర్యంగా అయిపోయి ఏదో నడుస్తుంది, ఏదో అన్నట్టు ఉంది.
దీన్ని ఆసరా చేసుకుని అవతలాడు ఇవన్నీ రెచ్చిపోతున్నాడు. ఈవెన్ దో ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి ఒక వెన్నెముక లేకపోతే రెక్కల లాంటిది ఇంపార్టెంట్ కదా, ఇంపార్టెంట్ పర్సన్ కదా, అన్ని రకాలుగా అన్ని కేసుల్లో రకాలు. కానీ ఆర్థికంగా కానీ ఆర్థికంగా పొలిటికల్గా లాబింగ్లో అన్నిటిగా కూడా ఒక నిదానంగా ఒక రకంగా చూస్తే నిజంగా మొన్న కూడా వచ్చి అతను షర్మిల గారిని కలిశాడు అని కూడా వార్తలు వచ్చినాయి. కలిశారు. అదే వచ్చినప్పుడు దాని డ్రామా అనడానికి వీలు లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో విపరీతమైన డ్యామేజ్ అయ్యి అతనికి విపరీతమైన అక్కడ అవమానం జరిగితేనే బయటకు వచ్చి ఆ మాత్రం కలవగలడు. అక్కడికి వెళ్ళి వచ్చి నేను వాళ్ళు మాట్లాడమంటే నేను మాట్లాడాను, వాళ్ళు చెప్పిందే నేను మాట్లాడాను అని అనటం చాలా ఎక్కువ ఇది వచ్చేది, వెయిటేజ్ మాట. అది వివేకానంద హత్యది. వాళ్ళు చెప్పమంటే నేను చెప్పాను తప్పించాను మాట సామాన్యమైన వెయిట్ కాదు అతను నోటెంట ఆ మాట రావటం అంటే. తర్వాత షర్మిల గారిని కలవటం కూడా అది కూడా చాలా వెయిటేజ్ ఉండే విషయమే. అంటే ఏదో జరిగింది, అతను తీవ్రమైన అవమానం జరిగింది. అది ఆల్మోస్ట్ డే బై డే దూరం అయిపోయినట్టు పార్టీకి. నాకు చాలామంది ఏమనుకుంటున్నారంటే డ్రామా ఉందని బీజేపీ వాళ్ళు వీళ్ళంతా చేరి డ్రామా నడుపుతున్నారు, ఇతను బయటికి తీసుకొచ్చారు అనేది అనుకుంటున్నారు. కానీ ఆ డ్రామా ఏదట్టయితే అప్పుడు షర్మిల ఇన్నాళ్ళు మాట్లాడిందంతా కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడింది. ఆయన్ని అన్నకు వ్యతిరేకంగా నిజాలు నిర్దాక్షిణ్యంగా మాట్లాడేసింది అంతా కూడా. సునీత గారును షర్మిల గారు కూడా ఆవిని కూడా డ్రామా అని చాలామంది ముందు అనుమానించారు, అవమానించారు. డ్రామా కాదు అని మనలాంటి వాళ్ళు అన్నా కూడా చాలామంది ఇది అవ్వాల. ఇవాళ అది డ్రామా కాదు, ఒక నిజంగా అన్నా చెల్లెళ్ళు రేపు పొద్దున ఏకమైనా కూడా ఆవిడ క్యారెక్టర్ పోతుంది ప్రజల్లో.